హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఏంటంటే కొత్తగా మాడబోతున్నాం, అదే మైన్‌క్రాఫ్ట్. సో, ఈ మైన్‌క్రాఫ్ట్ ఏంటంటే ఒక సర్వైవల్ గేమ్. ఇది గూడా నాకు కొత్త ఈ గేమ్ కూడా. సో, నేనెప్పుడు ఆడలేదు. కొత్తగా దీని బేసిక్స్ అన్ని చూసుకొని, వీడియోస్ ఏమైనా ట్యుటోరియల్స్ అన్ని చూసుకొనొచ్చాను నేను గూడా. ఎలాగ ఆడాలి, ఏం చేయాలనేసి. సో, లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దామా? తగలబెట్టండి సార్. మనం గేమ్‌లోకైతే వచ్చేసామనమాట. సో, ఇందులో ఏంటంటే నాకు తెలిసిందేంటంటే మామూలుగా ఇందులో బేసిక్‌గా 3 స్టెప్స్ ఉంటాయి. సో, ఆ 3 స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం బేసిక్ ఏంటది? ఆ! గుర్తొచ్చింది. సో, ఏంటంటే మనం బేసిక్ లాగ్స్ గాని, బేసిక్ లాగ్ స్టిక్స్, మళ్ళీ వెపన్స్ అలాంటి కొన్ని తయారు చేసుకోవాలి బేసిక్‌గా. అవి కూడా వుడ్‌తోని. సో, ఏంటంటే ఆ వుడ్‌తో తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2 ఏంటంటే ఒక బెడ్ తయారు చేయాలి. ఆ బెడ్ ఎక్కడ దొరుకుతదంటే మనకు షీప్ దగ్గర వూల్ దొరుకుతది. వూల్ నుంచి బెడ్ తయారు చేయాలి. స్టెప్ 3 ఏంటంటే విలేజ్ ఫైండ్ చేయాలి. ఆ విలేజ్‌లో సర్వైవ్ అవ్వాలి. సో, ఈరోజు ఆ 3 స్టెప్స్ చేయబోతున్నాం. సో, స్టే ట్యూన్డ్. ఆ! సో, వచ్చేసాననమాట. ఇప్పుడంటే లాగ్స్ కావాలి కాబట్టి మనం చెట్టు ఇరగొట్టాలి. సో, మామూలుగా ఏంటంటే ఈ లాగ్స్ అనేవి ఇక్కడ పెడితే ప్లాంక్స్ వస్తాయి. ప్లాంక్స్ వచ్చాయి. ఆ! సో, నెక్స్ట్ ఏంటంటే ఇలాగ చేస్తే ఒక క్రాఫ్టింగ్ టేబుల్ వస్తది. క్రాఫ్టింగ్ టేబుల్‌ని ఇలా ప్లేస్ చేస్తే, తర్వాత దీన్ని ఇలా ప్లేస్ చేస్తే స్టిక్స్ వస్తాయి. ఓకే. 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 బానే ప్రూవ్ అయిపోయాం. సో, ఏంటంటే ఇలా 3 ప్లాంక్స్ ఇలా ఓహ్ మై గాడ్! వుడెన్ పికాక్స్. పికాక్స్ వస్తాయి తర్వాత. దీన్ని ఇలా ఇలా చేస్తే ఏం రాలేదేంటి? రావట్లేదే. ఓహ్ మై యాక్స్. గాడ్! సో, బేసిక్‌గా ఈ యాక్స్ ఎందుకంటే, ఈ యాక్స్ దేనికి యూజ్ చేస్తామంటే ఫాస్ట్‌గా బ్రేక్ అవుతాయి. ఇదిగోండి. సో, ఇప్పుడేంటంటే నెక్స్ట్ ఎలాగో స్టెప్ 1 అయిపోయింది కాబట్టి, సో, స్టెప్ 2. స్టెప్ 2 ఏంటంటే మేకలు బతకాలి. మేకలు. ఏం కావాలేంటి? మేకలు, 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 మేకలు. హ్మ్. యెస్. దొరికాయి. దొరికాయి. ఓకే. ఓకే. రెసిపీస్ అన్‌లాక్. ఓహ్ మై గాడ్! ఓకే. ఓకే. మనకిప్పుడు బెడ్ కావాలి. బెడ్ ఎలా తయారవుతది? బెడ్. 3 వూల్స్ కావాలా? మన దగ్గర లేవు. 3 కావాలంటే ఇంకో 2 మేకలు దొరకాలి. అవి దొరకగానే బెడ్ చేసేస్తాము. వావ్! ఫాస్ట్‌గా అయిపోతుంది ఇది. 2 స్టెప్స్ ఫాస్ట్‌గా అయిపోతున్నాయి. బేసిక్‌గా చెప్పాలంటే ఫస్ట్ స్టెప్స్ అన్నీ సింపుల్ అసలు చెప్పాలంటే. ఈ థర్డ్ స్టెప్ అనేది ఏదైతే ఉందో విలేజ్ ఫైండ్ చేయాల్సింది అది చాలా కష్టం. సో, లెట్స్ ఫైండ్ ఔట్. నమస్తే. ఒక్క మేకలు కూడా దొరికింది. అబ్బా! No! God! No! God! ఇంకోటి కావాలి. షిట్ తల్లుంది. ఇంకో దొరికింది. मगर क्यों? అయిపోయాయి. ఇప్పుడు ఇది ప్లేస్ చేసి
మై గాడ్ బెడ్ దొరికింది. సేఫ్టీకి పట్టుకుంది. సో 2 స్టెప్స్ అలాగే అయిపోయాయి. థర్డ్ స్టెప్ ఏంటంటే విలేజ్ ఫైండింగ్. సో ఇదొక చాలా కష్టం ఇది. సో చాలా టైం పట్టేస్తుంది ఎతకడానికి. ఎంతసేపు పడుతుందో తెలియదు కానీ టైం పడుతుంది. సో చూద్దాం. Yes. అది రాళ్ళు కొట్టు అడ్వాన్స్మెంట్ వస్తుంది. సార్ 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 ఏంటి సార్ అది? అడ్వాన్స్మెంట్ వస్తుంది. ఈ రాళ్ళు కొడితే అదే చూస్తా. యా అడ్వాన్స్మెంట్. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. और ये मैं आसमान की ऊंचाइयों में बहुत ऊंचे पूरा कोहरा ही कोहरा. జాగ్రత్తగా ఉండాలిరా బాబు. సో ఇప్పుడు ఏంటంటే ఒక స్టోన్ పికాక్స్ చేయబోతున్నాం. అదే దొరికింది. ఓ మై గాడ్ వావ్ అది తడతడలాడే ఎదసడి డమరుకమై వడి 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 దూకే పదగతి తాండవమై పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వెయ్యి పరుగులు తీ ఉరకలు వెయ్యి బిర 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 చర 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 బిర బిర చర చర బిర బిర చర 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 చర. గుద్దుక కోసే కత్తి కొనలు గుద్దుక కోసే కత్తి కొనలు దరిదాపుకు చేరని దూకుడువై ఆయువు తీసే ఆపద కూడా అలసటతో ఆగేలా చెయ్యి మట్టిలోకి తన గిట్టలతో నిన్ను తొక్కెయ్యాలని తరుముకు వచ్చే కాలాశ్వంపై స్వారీ చెయ్యి పరుగులు తీ బిర 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 ఉరకలు వెయ్యి చర 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 పరుగులు తీ బిర 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 ఉరకలు వెయ్యి చర 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 ఎడారి దారుల దడ
ఎడారిపోయిన ఆశకు చెమటల ధారలు పోయి నిస్సత్తువతో నిలబడనివ్వక ఒక్కో అడుగును ముందుకు వెయ్యి నీ నిండు జీవితం గండిపడదని నమ్మకమై శతకోటి సమస్యలనెదుర్కొనేందుకు బతికి ఉండగల సాహసాని పరుగులుది ఉరకలు వెయ్యి పరుగులు పూట అన్నం కోసం నెమ్మదిగా అవ్వదా? ఈ తర్వాత నాకు లిరిక్స్ రాదుగా. ఓహో, ఈ విలేజ్ అసలు దొరకడం లేదుగా. ఇదేంటిగా? ఫైనల్ 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 ఒక విలేజ్ దొరికేసింది. బా ఫైనల్‌గా ఒక విలేజ్ దొరికేసింది భయ్యా. ఎంతసేపు తర్వాత 2 అవర్స్ స్ట్రీమ్ చేశాను. 2 అవర్స్ స్ట్రీమ్ చేసిన తర్వాత ఇప్పుడు పోయి దొరికింది నాకు ఈ విలేజ్. ఆ! ఫైనల్ దొరికిందమ్మా. ఆ! ఫైనల్‌గా దొరికింది. హ్మ్. సో, ఫైనల్‌గా ఈ విలేజ్ అయితే దొరికింది మనకి. సో, చూసారు కదా! ఫైనల్‌గా విలేజ్ అయితే దొరికిసింది మనకి. సో, బేసిక్‌గా 3 స్టెప్స్ ఫాలో అయినంతే. ఫస్ట్ స్టెప్ 1 లాగ్స్ ఫైండ్ చేయాలి. సెకండ్ వన్ ఆహ్, బెడ్. బెడ్. థర్డ్ వన్ ఏంటంటే థర్డ్ వన్ గుర్తొచ్చింది. థర్డ్ వన్ అంటే విలేజ్ ఫైండ్ చేయాలి. సో, ఫైనల్‌గా అయితే మొత్తం చేసి విలేజ్ అయితే ఫైండ్ చేసేసాం. సో, ఏంటంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంకా మిగతా ఇంట్రెస్టింగ్ థింగ్స్‌తో వస్తాను నేను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.